ఉదయకాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవా, దయా కనికరములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన దినమంతా, గడిచిన రాత్రంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు, మమ్మను భద్రపరిచినారు, మమ్మను పోషించినారు. దేవా, ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. మా భారాన్నంతా మీరు భరించినారు తండ్రి. మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం, వ్యాధి, బాధ, ఇరుకులు, ఇబ్బందుల నుండి మమ్మను తప్పించినారు. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడై ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదం నుండి మమ్మను తప్పించినారు. దేవా, గడిచిన దినము మేమెంతగా మీకు దుఃఖాన్ని కలిగించినప్పటికీ, ఎంత అవిధేయతగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు మమ్మను ప్రేమించినారు, మమ్మను క్షమించినారు, మమ్మను సజీవ లెక్కలో ఉంచారు. ఈ దినమును చూచే కృపనిచ్చారు. అయ్యా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ నామాన్ని గనపరచడానికి, మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. దేవా, మేమైతే గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, మంచివారము ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇరుకులో నాకు విశాలత కలగజేసిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బంధింపబడిన మా జీవితములకు విడుదలనిచ్చి వర్ధిల్ల చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చదను అని సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతుల సంతానము పక్షమున ఉన్న మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత మమ్మల్ని రక్షించే దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా బలము, నా శైలముగా, నా కోటగా నన్ను రక్షింపనయ్యున్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించే మా ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా మీదికి లేచు వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించే మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా పక్షమున పోరాడి యుద్ధము చేసే దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు నా బాధను దృష్టించియున్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టియున్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించే దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నదన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును అని సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించి వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అని చెప్పిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి నన్ను పైకెత్తిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. హృదయ రహస్యములు ఎరిగిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ప్రజలైన వారందరికీ న్యాయము తీర్చే ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశము నుండి నరులను చూచి పరిశీలించే దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడే దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా, మా అతిక్రమ క్రియలను బట్టి మీరు గాయపరచబడ్డారు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా దోషములను బట్టి నలుగగొట్టబడ్డారు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా రోగమును భరించి మా వ్యసనములను వహించిన దేవా,
మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అన్యాయపు తీర్పు నొందిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ స్వరూపమును సొగసును కోల్పోయిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా, మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాడైన పట్టణములను నివాస స్థలములుగా చెయ్యు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుదును అని చెప్పిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానమును తలంచుకుము అని మాతో చెప్పిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ మీద కోపముగా నుండననియు నిన్ను గద్దింపనని ఒట్టు పెట్టుకున్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అని పలికిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచదును అని చెప్పిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారగుదురు అని సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని పలికిన మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును అని చెప్పిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాకు సమీపంగా ఉన్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేనే వారిని స్వస్థపరచదును అని సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాలో దుఃఖించు వారిని ఓదార్చుదును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరుపెట్టగా ఆయన నేనున్నానను అని సెలవిచ్చిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు ప్రకాశించుదువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును అని చెప్పిన మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ దుఃఖ దినములు సమాప్తములగును, నీకు నిత్యమైన వెలుగుగా ఉండును అని చెప్పిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఒంటరి అయిన వాడు 1000 మంది యగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును అని వాగ్దానమిచ్చిన మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి, మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు, నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్తుతించినారు, మీకు మొరపెట్టినారు. వారి కష్టకాలంలో, వారి ఆపద సమయంలో మీ వైపే చూస్తూ వచ్చారు, మీ మీదనే ఆధారపడ్డారు. కాబట్టి మీ ద్వారా గొప్ప సహాయాన్ని పొందుకున్నారు. అయ్యా, ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి నీ బిడ్డలైన వారందరినీ విడిపించారు, గొప్ప చేశారు, అత్యున్నతంగా హెచ్చించినారు. దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయాన మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, మమ్మను కూడా ఆశీర్వదించండి, మా స్తుతులను కూడా మీరు అంగీకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మమ్మను దూరపరచండి దేవా. అయ్యా, మమ్మను హెచ్చించండి దేవా. మా చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా మమ్మను బలపరచండి, విశ్వాసంలో ఎదిగే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి, ఈ తరుణాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఎందరైతే బిడ్డలు ఆశతో, విశ్వాసంతో, నమ్మకంతో మీకు మొరపెడుతున్నారో, మీ వైపు చూస్తున్నారో, అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ప్రియులు చేసే ప్రతి పనిలో తోడయుండండి. మీ నామానికి మహిమ తెచ్చేవారిగా, మీకు సాక్షులుగా ఈ లోకంలో జీవించే కృపను మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున నీ బిడ్డలైన వారు చెయ్యబోయే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడయ్యుండండి దేవా. మీ యొక్క జ్ఞానము, తెలివి చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరికీ చక్కటి క్షేమాన్ని దయచేయండి, రాకపోకలో తోడయ్యుండండి, దుష్టు నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు
ఉద్యోగ ప్రయత్నం చేస్తుండగా అట్టి బిడ్డల ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలు ఆశించిన రీతిగా చక్కటి జాబులు పొందుకున్నట్టుకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇంటర్వ్యూలో మీ చిత్తమైతే సెలెక్ట్ అయ్యేలాగన చక్కటి జాబు పొందుకునే వారిగా సిద్ధపరచండి. అధికారులకు బిడ్డల ఎడల దయ పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వివాహాలు జరిగి ఎంతో కాలం గడిచినప్పటికీ కూడా సరైన సంతానం రాక బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు. అట్టి భార్యాభర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిలో ఉండే లోపాలను తొలగించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డల గర్భఫలాన్ని మీరే తరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న గర్భిణీ స్త్రీలను అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలందరి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. అలాగే ప్రవ్వా, ఈనాడు గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భం సమయంలో ఎలాంటి అనారోగ్య బారిన పడకుండా మీరెవరిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, గర్భంలో ఉన్న శిశువును కూడా మీరు ముట్టండి దేవా. ఎలాంటి శారీరక లోపాలు లేకుండా బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎందరైతే బిడ్డలు రకరకాల అనారోగ్యాలతోటి బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని ముట్టండి దేవా. సంపూర్ణంగా స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహకారాన్ని దయచేయండి ప్రవ్వా. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగన మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా, ఎంతోమంది బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులతోటి అప్పుల సమస్యలతోటి బాధపడుచుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి అప్పు బాధ నుండి విడిపించండి దేవా. బిడ్డలు చేసే ప్రతి పనిలో కూడా మీరే తోడయ్యుండి బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రి, అప్పుల భారాన పడి ఎంతో రోధిస్తున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇండ్లు కట్టి అప్పుల పాలైన వారున్నారు. పెళ్లి చేసి అప్పుల పాలైన వారున్నారు. అనారోగ్యం వచ్చి అప్పుల బారన పడిన బిడ్డలు ఉంటున్నారు దేవా. రకరకాల సమస్యలను బట్టి, కారణాలను బట్టి బిడ్డలు అప్పుల ఊబిలో చిక్కుకొని ఉంటుండగా అట్టి వారి పక్షమున మీరే గొప్ప న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, ఉద్యోగాల కొరకు ఎదురుచూస్తే బిడ్డల జీవితంలో మీరే గొప్ప కార్యం జరిగించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. నాయన, సహాయం చేయండి. ప్రమోషన్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా, ట్రాన్స్ఫర్స్ కోసం ఆశతో మీ వైపు చూస్తుండగా బిడ్డలందరి ఎడల మీరే గొప్ప కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రి, భార్య భర్తల మధ్య గొడవలు, మనస్పర్ధలు, కోపాలు తొలగిపోవుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, భార్య భర్తల మధ్య గొడవల్ని తీసివేయండి దేవా. విడిపోయిన కుటుంబాలను మీరు కట్టండి దేవా. విడిపోయిన భార్య భర్తలను కలపండి. విడిపోయిన బంధువులను, విడిపోయిన స్నేహితులను మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ బిడ్డల కుటుంబాలలో మార్పు రావడం లేదు దేవా. దయచేసి అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీరే వారి ఎడల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, మా కుమారులను, కుమార్తెలను ఏ విధంగా పెంచాలో మీ యొక్క జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రవ్వా. మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రి, నీ పరిచర్య చేస్తున్న సేవకుల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా. వారి సేవా పరిచర్య మీరు దీవించండి దేవా. కుటుంబంలో అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. మీరే తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రి, మా బిడ్డలందరూ
వయస్సు ఎందును జ్ఞానమందును బుద్ధి ఎందును దేవుని దయలో దేవుని కృపలో మనుషుని దయలో వర్ధిల్లుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు యవ్వనస్తులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం దయచేయండి. తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇచ్చే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. వారు చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా, వ్యాపారాలు చేసుకుంటుండగా మీరే వారికి తోడయ్యండి. అత్యున్నతమైన స్థితికి ఎదిగేలా మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు నీ బిడ్డలైన వారు ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా చేయుటకు మీరు సహాయం దయచేయండి. మీరు కూడా మీ బిడ్డల చేతి కష్టాన్ని ఆశీర్వదించమని ఫలింపులోనికి తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రి పుట్టుకతోనే గుడ్డివారిగా అంగవైకల్యంతో రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు చూడలేని వారిగా, వినలేని వారిగా, నడవలేని వారిగా ఉంటున్నారు. మనుషులను గుర్తుపట్టని స్థితిలో ఉంటున్నారు. దేవా, వయసుకు తగ్గట్టుగా బిడ్డల ఎదుగుదలకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయనా, కృప చూపించండి దేవా. ఈనాడు బీదరికంలో, కరువులో, దరిద్రతలో, ఆకలితో అలమటిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చండి. వారి స్థితిగతులను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున ఆయా రకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, సకాలంలో ఆ కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ చేసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థికంగా బలపరచండి దేవా. మీ గొప్ప సహాయాన్ని అందించండి. అలాగే ప్రవ్వా, గృహాలు లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. అద్దె ఇంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేక బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి బిడ్డల పక్షాన మీరు గొప్ప కార్యం జరిగించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు గృహ నిర్మాణం స్టార్ట్ చేయాలని లోన్స్కి అప్లై చేసిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క లోను సకాలంలో శాంక్షన్ అయ్యేలాగున మీరే అధికారులకు మంచి మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఉద్యోగాలు కోల్పోయిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా, ఏ కారణాన్ని బట్టి, ఏ సమస్యను బట్టి బిడ్డలు ఉద్యోగాలు కోల్పోయినారో మాకు తెలియదు గాని ప్రవ్వా, మీ చిత్తమైతే శ్రేష్టమైన ఉద్యోగాలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్వంత వాహనాలు కలిగి ఉండాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. ఈనాడు ప్రవ్వా, వ్యాపారం స్టార్ట్ చేయాలని ఆశపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీరే వారికి తోడయ్యుండి మీ గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురుచూస్తుండగా బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యములను జరిగించండి దేవా. మీ చిత్తమైతే ప్రవ్వా, బిడ్డలు ఆశిస్తున్న పోస్టులోకి ప్రమోషన్ వచ్చేలాగున, వారు కోరుకుంటున్న స్థలాల్లోకి ట్రాన్స్ఫర్ అయ్యేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ల్యాండ్ సమస్యలతోటి, కోర్టు సమస్యలు, ఆస్తుల తగాదాలు, భూ వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పక్షమున సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, చెడు అలవాట్లకు, చెడు తిరుగుళ్లకు, చెడు స్నేహాలకు, పాపంలో బానిసలుగా మారుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యర్థమైన వాటిని ఆశిస్తూ వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్న బిడ్డలు మీరు దృష్టించండి దేవా. సంపూర్ణంగా మార్చండి దేవా. ప్రతి బానిసత్వం నుండి విడిపించండి దేవా. రక్షణ, మారు మనసును దయచేయమని మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు రకరకాల వృత్తుల్లో ఉండి పనిచేస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు వారి పనులకు వెళ్తుండగా మీరే వారికి తోడై ఉండండి దేవా. బిడ్డల్ని బలపరచండి దేవా. మంచి బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని, క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యవసాయం చేస్తున్న బిడ్డల కష్టాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. అయ్యా, వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి. ఏ పంట అయితే పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలము పొందుకొనుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి కొరతను మీరు తీర్చండి దేవా. ఈనాడు బిడ్డలు ఏ మాత్రం నష్టపోకుండా, అప్పుల పాలవ్వకుండా మీరే వారి కష్టాన్ని ఆశీర్వదించండి. బిడ్డలకు వారిలో మీపై విశ్వాసాన్ని కలిగించమని మీకు మొరపెట్టి గొప్ప పంటను పొందుకొనుటకు మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. హాస్టల్లో ఉండి చదువుకుంటున్న
బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. జాబ్ చేస్తున్న వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. మరి ముఖ్యంగా ఆడబిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. బిడ్డలకు చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దుష్టుడైన వాడు బిడ్డలకు ఆటంకాన్ని కలిగించకుండా మీరే వాడి క్రియలు లయపరచండి. తల్లిదండ్రులు కూడా ఆడబిడ్డల విషయమై ఎంతో బాధపడుతున్నారు దేవా, ఆందోళన చెందుతున్నారు ప్రవ్వా. దయచేసి అట్టి తల్లిదండ్రుల్లో ఉండే బాధ భయాలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా ఉంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. అట్టి బిడ్డల్ని మీరు ఆదరించండి దేవా. మీ రెక్కల చాటున భద్రపరచండి దేవా. వారి అక్కరలు కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, భర్తను కోల్పోయిన వారిని, భార్యను కోల్పోయిన వారిని, బంధువులను, రక్త సంబంధికులను, సంఘస్థులను కోల్పోయి బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, వారిని మీరు ఆదరించండి దేవా. ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కుటుంబాలలో శాంతి, నెమ్మది, సమాధానం లేక బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీరెవరికి తోడయుండి ప్రతి కుటుంబంలో కూడా గొప్ప సంతోషం, సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశాన్ని మీరు రక్షించండి దేవా. మా దేశ నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారందరికీ మంచి జ్ఞానాన్ని, మంచి ఆరోగ్యాన్ని, కాపుదల, భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశ ప్రజలందరినీ సర్వసత్యంలోకి నడిపించండి దేవా. నీ బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. వారి అక్కరల కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు అధికారుల కుటుంబం చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. వారికి మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానం చేత నింపండి. వారి పని చక్కగా చేసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున రకరకాల పనులు చేయాలని మరి ఆశపడుతుండగా బిడ్డల ఆశను మీరు తీర్చండి. ప్రతి పనిలో వారి ప్రయత్నంలో తోడయుండి బిడ్డల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇల్లు కొట్టాలని, ఇల్లు అమ్మాలని, కొనాలని, ల్యాండ్ అమ్మాలని, కొనాలని, ఇతర ప్రాపర్టీస్, వస్తువులు అమ్మాలని, కొనాలని బిడ్డలు ప్రయత్నిస్తుండగా అట్టి బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీరే వారి ఎడల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. హాస్పిటల్స్కి చెకప్ నిమిత్తం వెళ్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు కొత్తగా కుటుంబ జీవితాన్ని ప్రారంభిస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. తోడుగా ఉండి సహాయం దయచేయండి. అయ్యా, ఈనాడు ఇతర దేశాలలో, రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. వారు ఒంటరిగా ఉంటుండగా వారి మధ్య మీరుండండి. బిడ్డలు ధైర్యపరచండి. వారి పనులంతట్లో తోడుగా ఉండి సహాయం దయచేయండి. అయ్యా, ఈనాడు ఎంతో మంది పొట్టకూటి కోసం ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వెళ్ళి అక్కడే దాసత్వంలో బందీలుగా ఉంటున్నారు దేవా. బిడ్డలు ఎంతో హింసకు గురవుతున్నారు దేవా. అట్టి వారి బంధకాలను మీరు తెంపండి దేవా. బానిసత్వం నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు పై చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్ళాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి. వీసా కోసం ఎదురు చూస్తుండగా సకాలంలో వీసా పొందుకున్నట్టుకు మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, కృప చూపించండి దేవా. ఈనాడు ఎంతో మంది ఉద్యోగస్తులు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ యజమానుల యొద్ద నుండి సరైన జీతాలు పొందుకోలేక ఎంతగానో బాధపడుతున్నారు దేవా. అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. యజమానులకు మంచి మనసును దయచేయండి. సకాలంలో సక్రమంగా శాలరీస్ పొందుకొనుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, కృప చూపించండి దేవా. మారుమూలల ప్రాంతాల్లో సరైన వస్తువులు లేక అనేక అక్కరలు, అవసరతలు కలిగి జీవిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారి స్థితిని ఆశీర్వదించండి. ఏ సమయాన ఏమి కావాలో వారి అక్కరలు, కొరతలు మీరే తీర్చండి దేవా. బిడ్డలందరికీ చక్కని క్షేమాన్ని దయచేయమని, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, కృప చూపించండి దేవా. ఆత్మహత్యలు చేసుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిలో ఉండే పిరికితనాన్ని దూరపరచండి దేవా. ఈనాడు సమస్యలకు, శ్రమలకు, నిందలకు, బాధలకు, అవమానాలకు, కష్టాలకు భయపడకుండా
తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా బిడ్డలు మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకొనుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కష్టం వచ్చిందని, శ్రమ వచ్చిందని, వ్యాధి వచ్చిందని, బాధ వచ్చిందని మనుషుల వైపు చూడకుండా, మనుషుల సహాయాన్ని ఆశ్రయించకుండా మీ పాదాల వద్ద సాగిలపడి మీకే మొరపెట్టి మిమ్ముని అడిగి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకొనుటకు మీరే మాకు తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క నూతన సంవత్సరాన్ని బట్టి, నూతన మాసమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలు నుంచండి. ఈ సంవత్సరం అంతా బిడ్డల్ని మీరు కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆత్మీయంగా బలపరచండి దేవా, విశ్వాసంలో ఎదిగే కృపను దయచేయండి. ఈ సంవత్సరంలో బిడ్డలందరి జీవితాలలో మీరే గొప్ప కార్యములను, అద్భుతాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో కూడా మీరే తోడయ్యుండండి దేవా. చక్కటి సఫలతను, ఆశీర్వాదమును, అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మాకంటూ ఏమీ లేవు ప్రవ్వా, సమస్తము మీరు మాకిచ్చినదే తండ్రి. మా పిల్లలు, మా ఆరోగ్యము, మా ప్రాణం, మా ఆయుష్, మా ఉద్యోగం, మా కుటుంబం, మా జీవితం, మా ఇండ్లు సమస్తం మీరు మాకిచ్చినవే దేవా. అయ్యా, మీరే మా సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచండి దేవా. మీరే భద్రపరచమని, కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు బిడ్డలు ఎందరైతే ఆయా పరిస్థితులను బట్టి దుఃఖిస్తున్నారో అట్టి వారందరి దుఃఖానికి ప్రతిగా సంతోషం అనుగ్రహించండి దేవా. బిడ్డల దుఃఖానికి కారణమైన ప్రతి పరిస్థితిని, ప్రతి శత్రువును, భయాలన్నిటినీ బిడ్డల నుండి దూరపరచండి దేవా. వారికున్న వేదన, బాధలు, చింతలు, శోధనలు యేసు నామంలో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సంతోషం, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించమని వేడుకుంటున్నాము దేవా. అయ్యా, అనుదినము మాకు ఆహారం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి పోషించుచున్న మా గొప్ప దేవా, మీకే వందనాలు, స్తోత్రములు. ఎవరికైతే ఆహారం లేక కరువులో ఉంటున్నారో, తినడానికి 3 పూటల ఆహారం లేని వారిగా జీవిస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని ఆహారం ఇచ్చి బిడ్డలందరినీ తృప్తిపరచండి దేవా. వారి కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా ఆత్మీయ ఆకలిని మీరు తీర్చండి దేవా. మీ వాక్యంతో మమ్మను పోషించండి దేవా. ఈరోజు మాకు కావలసిన మా అనుదిన భారాన్ని మీరు తీర్చండి, మీరే భరించండి. మాకు ఆహారము, ఆరోగ్యము, రక్షణ, ఐశ్వర్యము, నిత్య జీవమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు మా శారీరక కొరతలు మీరు తీర్చండి, మా ఆత్మీయ కొరతలను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మేము మీ మాటలను వినేవారిమిగా మా మనసులను మార్చండి దేవా. మీకు నచ్చినట్లు నడుచుకుంటూ ప్రవర్తించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు లోబడే హృదయాన్ని మాకు దయచేయండి ప్రవ్వా. మీ మీద సనగకుండా, గునగకుండా, మిమ్మను ప్రశ్నించకుండా మమ్మను మీరు మార్చండి దేవా. మారు మనసు, మంచి హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ప్రతి పరిస్థితిలో తోడయ్యండి, సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా. అయ్యా, మీరే వారి హృదయ వాంఛలను నెరవేర్చండి దేవా. బిడ్డలు వారి కుటుంబంలో ఏ శుభకార్యములు అయితే జరగాలని ఆశపడుతున్నారో దయచేసి వారి ఆశను మీరు తీర్చండి దేవా. బిడ్డల జీవితాలలో గొప్ప కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలైన వారు ఎక్కడికి వెళ్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడై ఉండండి. చక్కటి క్షేమాన్ని దయచేయండి. రాకపోకలో మీ కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయనా, కృప చూపించండి దేవా. దయ చూపించండి, కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మాకు ప్రార్థన సమయాన్ని అనుగ్రహించినందుకు వందనాలు. అనేక సమస్యల కొరకు మొరపెట్టే ధన్యతనిచ్చినందుకు మీకు వందనాలు. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించండి దేవా. ఆశీర్వదించండి దేవా. వారి కుటుంబాలను మీరు దీవించండి. వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఏ అంశం గురించి, ఎవరి గురించి మేము మొరపెట్టలేకపోయామో దయతో మమ్మల్ని క్షమించమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి.
ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల భద్రత, ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.